ఈ సమావేశానికి కారణమైన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీరందరూ ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న నేనైతే ఉపాధ్యాయురాలిని కాదు. నేను మెడిటేషన్ నేర్పిస్తాను, యోగా మెడిటేషన్. కానీ నా దగ్గరికి కూడా ఎందరో ఉపాధ్యాయులు వస్తూ ఉంటారు. మరి మీ అందరికీ నాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ మంచి శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది చక్కటి అవకాశం నాకు. నేను ఎన్నో గ్రామాలు భగవద్గీతని చక్కగా నేర్చుకొని అందరికీ ప్రతి గ్రామంలో వెళ్ళాలనే ఉద్దేశంతో, ప్రతి పల్లె వెలగాలి, ప్రతి పల్లెలో ఉన్న ఇల్లు వెలగాలన్న ఉద్దేశంతో కొన్ని వందల గ్రామాలలో భగవద్గీతని మెడిటేషన్ని ప్రచారం చేస్తూ 5 జిల్లాలలో కొన్ని వందల గ్రామాలని ప్రచారం చేస్తున్నాము. కానీ అందరూ వృద్ధులు, పిల్లలు, అలాగే స్టూడెంట్స్, కాలేజీలు ఇలా దొరుకుతారు. కానీ ఇలా ఒకటేసారి ఇంతమంది ఉపాధ్యాయులు స్టేట్ పరంగా నాకు అందించినందుకు, నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి చాలా చాలా కృతజ్ఞతలు. మరి ఈరోజు అంతర్జాతీయ మరి అమ్మ అంటే మహిళ అంటే స్త్రీ అంటే అమ్మ. స్త్రీ అంటే చూడండి, ఇల్లాలి చదువు ఇంటికి వెళ్ళన్నారు. ఇదందరూ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న పదం. కానీ ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటే ఏ చదువు ఇల్లాలికి వెలుగు, ఇంటికి వెలుగు అంటే నాశనం కాని చదువు ఒకటి ఉందండి. మనం చదువుకోవడం వల్ల ఇంజనీర్ కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఐఏఎస్, ఐపీఎస్ ఎన్నో ఉన్నాయి. అన్ని రంగాల్లో ముందున్నాము. అన్ని రంగాల్లో ముందు స్త్రీయే ఉంది పురుషుడి కంటే. మనము అన్ని రంగాల్లో ముందు ఉన్నాము, కానీ అసలైన రంగం మన ఈ ప్రోగ్రాం నిర్వహించడంలో మన తోడ్పాటు ఇస్తున్నటువంటి, మరి ఈరోజు మనందరికీ మంచి గిఫ్ట్లు అందిస్తున్నటువంటి కార్తీక్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సార్, డాక్టర్ కార్తీక్ గారు, న్యూరాలజిస్ట్, మరి